3 days బ్యాక్ మాకు రిజల్ట్ వచ్చాయి. అక్కడ జరిగిందంతా నాకు గుర్తొచ్చింది. ఇంటికి కాల్ చేసి చెప్పి వాళ్ళంతా రియాక్ట్ అయింది, అదంతా గుర్తొచ్చింది. లాస్ట్ టైం అంత పర్సెంటేజ్ రాలేదు, ఈసారి చాలా బాగా వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన విషయం అంతా గుర్తొచ్చింది నాకు నేను చెప్పినప్పుడు. ఓకే, వెరీ గుడ్, పవర్ఫుల్ ఇన్సిడెంట్. మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ సార్ అన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గా కళ్ళు మూసుకోమన్నప్పుడు ఫస్ట్ కాసేపు అట్లా బ్యాక్ పెయిన్ అనిపించడం, మెడ నొప్పి అదే నిద్ర సరిపోలేదు అనే థాట్ లో ఉన్నాను. తర్వాత క్లోజ్ అని ఎన్నిసార్లు చెప్తే కొంచెం ఫోకస్ చేస్తే విన్నాను. ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకోమంటే, నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న నాకు బైక్ నేర్పిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అమ్మాయి కదా ఎందుకు నేర్పిస్తున్నారు, మీ అమ్మాయికి వద్దు అన్నారు. అప్పుడు మా అమ్మ ఎందుకులే అని చెప్పింది. అయినా మా నాన్న లేదు నేర్చుకోవాల్సిందే అని నేర్పించారు. ఆ తర్వాత ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి నేను వస్తుంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు తను బండి పక్క కాపి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమవుతావు పెద్ద అయితే నువ్వు బాగా నడుపుతున్నావు బైక్ అని చెప్పి ఆయన చెప్తాడు. అది వెనకాల మా నాన్న మా అమ్మ వాళ్ళు చూస్తారు. అప్పుడు చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అప్పుడు ఎవరైతే వద్దు నేర్పించద్దు అన్నారో ఇప్పుడు వాళ్ళు మీ అమ్మాయి బాగా నడుపుతుంది అబ్బాయి రాదా మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. వాట్స్ యువర్ గోల్? సో నేనేంటంటే నాకు వచ్చిన జాబ్ ఏదైనా సరే నేను ఇండిపెండెంట్ గా ఉండి నా వాళ్ళందరినీ నేను చూసుకోవాలని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నేను నా గోల్ సెట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూస్తే గుడ్ మార్నింగ్. నాకు ఫస్ట్ సార్ చెప్పినప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ వచ్చింది, కూర్చోలేకపోయినా. తర్వాత ట్రై చేశా, సార్ ఐస్ క్లోజ్ అన్నప్పుడు ట్రై చేశా. కొంచెం మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది, బట్ అయినా ట్రై చేశాను, కాన్సన్ట్రేషన్ తో కూర్చున్నాను. తర్వాత ఏంటంటే నా మైండ్ మొత్తం చాలా రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్. రైట్, ఫార్మసీ. Good morning, sir, and good morning to everybody. Thank you, sir. My first step is mind relaxation అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఫీల్ వెరీ బెటర్ సార్. ఇన్ని రోజులు ఏదో ఒక టెన్షన్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా టెన్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటి టెన్షన్స్ అన్ని వదిలేసి ఈరోజు ఇంత రిలాక్స్ గా కూర్చొని చేసామనంటే మీ వల్లే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్టెప్ అనేది మాకు కూడా ఒక స్టెప్ అయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇదే అయింది సార్. ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇలానే మీరు మాతో ఇలా చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మా ఫాదర్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకోమన్నప్పుడు చాలా ఇన్సిడెంట్ నా ముందు కళ్ళ ముందు కలిగాయి, కానీ ఒక్క స్టెప్ అయితే నేను అలానే ఆగిపోయాను. మా ఫాదర్ నాకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడి పక్కన వాళ్ళకి అసలు ర్యాంకే రాలేదు, నా కూతురికి ర్యాంక్ వచ్చింది అని గర్వంగా చెప్పుకొని అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చుకున్నప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మీ వల్ల మెమరీస్ అన్ని గుర్తు తీసుకొచ్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ అనితా రెడ్డి, 3rd CSC. సార్ మాట్లాడుతున్నంత సేపు యాక్చువల్లీ మనందరికి ఈ టాపిక్ గురించే కాకుండా బయట విషయాలు కూడా చాలా గుర్తొస్తున్నాయి. నాకేమో ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఒక చిన్న క్వశ్చన్ అనేది నా మైండ్ లో ప్రతి సెకండ్ రన్ అవుతూ ఉండేది. అదేంటంటే మనందరికి టైం అనేది అసలు ఉండదు, సరిపోదు, ఎంత మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ టైం కి రిలేటెడ్ గా ఒక చిన్న క్వశ్చన్ అనేది ఇప్పుడే ప్రతిసారి మైండ్ లోనే ఉంటుంది. అదేంటంటే మీ అందరికి 12 AM 11 AM తెలుసు కదా. ఇప్పుడు 12 కంటే 11 పెద్దది, కానీ వైరస్ 12 AM came before 11 AM. yes కన్ఫ్యూజన్. ఇప్పుడు కానీ నేను దాన్ని సరే వదిలేద్దాం అని అనుకున్నా, ఆ క్వశ్చన్ మాత్రం పోవట్లేదు మైండ్ నుండి. సో దీనికి నాకు ఆన్సర్ దొరుకుతుందా లేదంటే దీన్ని నేను ఈ 2 days సెషన్ లో వదిలేసుకోగలుగుతానా ఈ క్వశ్చన్ ని? మళ్ళీ అడుగు ప్రశ్న. వైరస్ 12 AM came before 11 AM అని అంటుంది, అంటే ముందు 11 AM వస్తుంది, తర్వాత 12 AM వస్తుంది. ఫస్ట్ అన్నిటికంటే 11 చిన్నది కదా. సో ఫస్ట్ 11 రావాలి కదా, మరి 12 ఎందుకు వస్తుంది? 12 AM మార్నింగ్ 11 AM
లేదంటే కొంచెం నాకు నేనే బ్యాక్ స్టెప్ వేస్తున్నాను. కానీ 9th క్లాస్ లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేశారు. అందులో అక్కడ ఆ ప్రిన్సిపల్ సార్ ఏమో మీ అమ్మాయి అసలు చదవగలుగుతుందా, ఇక్కడ అందరూ బాగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చిన్నప్పటి నుండి బాగా చదువుతున్నారు. కానీ పర్లేదు సార్ మా అమ్మాయి చదవగలుగుతుంది అని చెప్పి నాకంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. కానీ నేను 9th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు అంతేం చదవలేకపోయాను. అంటే నా ర్యాంక్ 5th 6th అలా ఉండిపోయింది. కానీ 10th వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనందరికీ అర్థమవుతుంది కదా సార్ స్కూల్లో ఎలా చదువుతారు ఏంటి అనేది. ఆ సార్ ఇంకా మా డాడీ పర్సనల్ గా పిలిచి ఆయన చెప్పారు, ఇలా అసలు మీ అమ్మాయి అనుకున్న దానికంటే ఎక్కువ బెటర్ అయింది అది అని చెప్పి సార్ చెప్పారు. ఎవరైతే మనల్ని నువ్వు చదవలేవు అని అన్న పర్సన్ ని పిలిచి మాట్లాడి ఇలా చెప్పడం అది బాగా గుర్తొచ్చింది సార్. రైట్. మై నేమ్ ఇస్ కే పార్వతి సార్. ఫస్ట్ అంటే మీరు చెప్పినప్పుడు 5 lakhs అంటే 5 minutes వరకు నాకైతే నిద్ర అలా ఉండినది. బట్ నేను ఆ శ్వాస మీద దృష్టి పెట్టాను సార్. తర్వాత ఇంకా మెడిటేషన్లకు వెళ్ళాను. అయితే నాకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ ఏమంటే, నేను లాయర్ ఎన్రోల్మెంట్ కి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీని అంతా పిలుచుకెళ్ళి హైకోర్టు చూపించాను సార్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులో కూడా మా ఫ్యామిలీ వెళ్ళి ఊర్లో మా పాప ఇట్లా లాయర్ అయిందని చెప్పుకోవడం చూసి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను సార్. రైట్, థ్యాంక్ యూ. ఈ హాల్ ఏ టైం అయినా కూడా, ఎందుకంటే ఎక్కువ మందితో నడుస్తుంది. రైట్, స్పీక్ అవుట్. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? My name is Lavanya from SVL Degree College. ఓకే. స్టాప్ హియరింగ్ అన్నప్పుడు నాకు అన్ని వినిపిస్తున్నాయి, కానీ ఎలా దాన్ని స్టాప్ చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత ఇంకొంచెం డీప్ గా వెళ్ళే కొద్దీ నేను హియరింగ్ నా కంట్రోల్ లో తెచ్చుకున్నాను. వెరీ గుడ్. తర్వాత పక్కన ఏం జరుగుతున్నా కూడా నాకు వినిపించలేనంతగా నేను డీప్ గా వెళ్ళాను మెడిటేషన్ లో. వెరీ గుడ్. ఇంకా ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకోవాలన్నప్పుడు నాకు బాగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అంటే ఎప్పుడు నా బస్ లో నా బ్యాచ్ అన్నమాట. ఇంటర్ ఫ్రెండ్స్ తో కలిసి నేను గడిపిన ప్రతి క్షణం నాకు ఆనందంగానే ఉంటుంది. ఆ క్షణాలన్నీ గుర్తొచ్చి చిన్న చిన్నగా వచ్చింది నాకు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. నందిని, ఎక్కడ, ఏ ఊరు? చీరాల. చీరాల. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏం గ్రూపు? సిఎస్సి. నందిని, చీరాల. ఇంటర్మీడియట్ కాలేజ్? నర్సాపేట భావన. రైట్. నందిని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఏ గ్రూపు? సిఎస్సి. వాట్స్ యువర్ గోల్? ప్రశ్న. సిఎస్సి వాట్ నెక్స్ట్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. లేచి నిలబడిన తర్వాత అమ్మాయి ఎంతో కొంత క్లారిటీగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిలబడటానికి జంకింది. దీని పేరు జంకు, బిడియం, నాన్ ఎసెప్టివ్. ఈ 2 రోజుల ట్రైనింగ్లో ఆ జంకు పోవాలి. ఛాన్స్ వస్తే నిలబడి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి.